ఇది ఒక స్వతంత్ర సంగ్రామం కోసం ఎలా పోరాడారో, కానీ ఈ చెత్త నుంచి మనం ఈ స్వతంత్రం పొందాలి అంటే ఇది పడేస్తే కాదు, కాల్చేస్తే కాదు, నీళ్ళలో వేస్తే కాదు. బయటకు వెళ్తాం, వాటర్ బాటిల్ కొనుక్కుంటున్నాం, ఆ నీరు తాగేస్తాం, ఆ బస్సులో నుంచో రైల్లో నుంచో అది బయట పడేస్తున్నాం. భూమంతా ఇలా మనం కప్పేస్తే అది ఎవరు వెళ్ళి దాన్ని ఏరాలి, ఎవరు శుభ్రం చేయాలి? చక్కగా డిప్ చేస్తాము, తాగేస్తాము. ఆ పానీయంతో పాటు ప్లాస్టిక్ మన కడుపులోకి పోతుంది అనేది మర్చిపోతున్నాం, గమనించట్లేదు. ఇది పార్వతీపురంలో జనరేట్ అవుతున్న 30 టన్నులు ఇక్కడ పడిపోతూ ఉంటుంది. ఇక్కడ పడాల్సిన కొంత చెత్త ఇప్పుడు సోర్స్ సెగ్రిగేట్ అయ్యి మన దగ్గరికి వస్తుంది అనమాట. డైపర్స్ వస్తుంటాయి, శానిటరీ ప్యాడ్స్ వస్తుంటాయి, ఫుడ్ వేస్ట్ వస్తుంటుంది, అన్నీ వస్తాయి. 11 క్వింటాల నుంచి 12 క్వింటాల వరకు రోజు చెత్తని అయితే సేకరిస్తున్నాం. 35 టన్నుల వరకు నెలలో చేస్తున్నాం. ఆన్ యావరేజ్ 85-90 వేలు వరకు చేస్తున్నాం. చిన్న చిన్న పిల్లలకి కిడ్నీస్ ఎందుకు పోతున్నాయి, క్యాన్సర్లు ఎందుకు వస్తున్నాయి, బీపీలు ఎందుకు పెరుగుతున్నాయి, ఈ పీసీఓడీలు, రకరకాల లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్ ఎందుకు వస్తున్నాయి? మనం ప్రకృతిని కాపాడుకుందాం, ప్రకృతి దగ్గరగా బతుకుదాం అనే ఆలోచన వచ్చినప్పుడు ముందు నా చేతుల్లో ఏముంది? ఇప్పుడు ఇక్కడ చెత్త ఉంది. చెత్తంతా తీసుకువెళ్ళి ఒక స్వచ్ఛ భారత్ పన్నులు కట్టేస్తున్నాం కదా, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ చేస్తారు, లేదు అధికారులు చేస్తారు అనుకునే భావన మనలో ముందుగా పోవాలి. రోజు రోజుకి ఒక అవగాహన పెంచుకుంటూ మేము కూడా ఈ చిన్న ఇండస్ట్రీ పెడితే బాగుంటుంది కదా, ఎక్కడికో పోయి ఏదో ఉద్యోగం చేసే బదులు మన ఊర్లో ఉంటూ మనం పొల్యూషన్ తగ్గించే పనులు మనం చేద్దామని యువత ఇప్పుడే ఇంకా ముందుకు వస్తున్నారు. ఇది చాలా పెద్ద బిజినెస్ యాక్చువల్గా. అయితే మనము వాళ్ళు సేకరిస్తున్న దాని మీద మన దృష్టి లేదు. మన దృష్టి ఏదైతే వ్యర్థంగా పోతుందో, ఏదైతే రీసైకిల్ కాకుండా భూమిలో కలిసిపోతుందో దాని మీద దృష్టి పెట్టాం కాబట్టి వాళ్ళతో మనకి పోటీ కాకుండా ఉంది. మనల్ని కూడా వాళ్ళు వదిలేశారు. నేనంటాను, స్వార్థం ఉన్న జీవులం అయితే నేను బాగా బతకాలి, నా వచ్చే బిడ్డలు, నా తర్వాత తరాలు కూడా బాగా బతకాలని కోరుకోవడం స్వార్థం. ఆ స్వార్థం నిజంగా మనకు ఉన్నవాళ్ళమైతే ఈ పని జరగదంటాను నేను. నా బిడ్డలు కూడా ఈ భూమి మీద బతకాలి అనుకున్నప్పుడు ఈ భూమిని ఎలా బాగు చేసుకోవాలనుకుంటాను, కానీ పాడు చేసుకొని వెళ్ళాలి అనుకోం. స్వార్థం అంటే అర్థం తెలియక బతుకుతున్నాం. అందరికీ వందనం. కరుణ చూపించే ప్రతి మాతృ హృదయం అమ్మే, హక్కును చేర్చుకునే ప్రతి స్త్రీ అమ్మే. ఎందరో అభాగ్యులకి అమ్మలా సేవలు అందిస్తున్న ఒక విశిష్ట వ్యక్తిని ఈరోజు నేను పరిచయం చేస్తున్నాను. మన ఎదురుగా ఉన్నవారు పద్మజమ్మ. పార్వతీపురం జట్టు ఆశ్రమంలో ఎంతో మంది అభాగ్యులకి అమ్మ ఆశ్రయం కల్పించడంతో పాటు దేశంలోనే ఒక వినూత్నమైన ప్రాజెక్టు చెత్త నుంచి సంపద సృష్టించడం, తడి పొడి చెత్తను వేరు చేసి దాన్ని సరైన పద్ధతిలో రీసైకిల్ చేసే ఒక గొప్ప ప్రాజెక్ట్ని అమ్మ నడిపిస్తున్నారు. అలాగే మరెన్నో సేవలు కూడా అమ్మ అందిస్తున్నారు. ఆ వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. అమ్మ నమస్తే. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా గ్రూప్ 1 కేడర్లో పనిచేసిన మీరు చక్కని ఉద్యోగాన్ని వదిలేసి సేవలోకి ఎందుకు వచ్చారు? ఫస్ట్ చెప్పండి అమ్మ. నేను ప్రభుత్వ ఉద్యోగము ఎక్కువ రోజులు చేయాలి అన్న ఉద్దేశంతో నేను ప్రయత్నం చేయలేదు. ముందు కూడా కొన్నాళ్ళు చేద్దాం, కొంత అనుభవం గడిద్దాం, అడ్మినిస్ట్రేషన్ కూడా ఎలా చేయాలో నేర్చుకుందాం. తరువాత ఒక ప్రాంతంలో పిల్లలతో వ్యవసాయ సంబంధమైన పనులు, వ్యవసాయ సంబంధమైన వృత్తులు, పరిశ్రమలు, వీటి వైపు పనిచేద్దామని ఒక ఆలోచనతో ఉండేదాన్ని ముందు నుంచి కూడా. అదే క్రమంలో నేను కొన్నాళ్ళ పాటు చేసి ఉద్యోగం ఇంకా చాలు చేసింది అని నిర్ణయం చేసుకున్నాను. అలా మీరు జట్టు ఆశ్రమంలోకి ఎప్పుడు వచ్చారు? మీకు ఎలా పరిచయం అయింది జట్టు ఆశ్రమం? నేను చైల్డ్ లేబర్ కోఆర్డినేటర్గా హైదరాబాద్లో పనిచేసేటప్పుడు కరికాల వళవన్ గారు, తర్వాత అప్పుడు సర్చ్ సిఇఓ గారు విజయ్ కుమార్ గారు నాకు ఈ ప్రాంతంతో పరిచయం చేస్తూ పార్నేడు మాస్టర్ని పరిచయం చేశారు. పార్నేడు మాస్టర్ అప్పటికే ఒక ఆశ్రమం నడుపుతున్నారు. ఆ ఆశ్రమం కూడా కమ్యూనిటీ హెల్ప్తో నడుస్తోంది. ఈ చుట్టుపక్కల ఒక కమ్యూన్ లాంటి జీవన విధానం ఇక్కడ నెలకొల్పుకోవడానికి మంచి అవకాశం ఉంది అని చెప్పి తెలుసుకొని నేను ఇక్కడికి రావడం జరిగింది. అమ్మ, ప్రభుత్వ ఉద్యోగం అనేది సౌకర్యవంతం, అలాగే ఆర్థిక పరంగా మనకి ఒక ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇచ్చే ఉద్యోగం. దాన్ని వదిలిపెట్టి ఈ రంగంలోకి వచ్చిన తర్వాత మీరు సంతృప్తిగానే ఉన్నారా? ఎందుకనంటే సమాజ సేవ అంటే ఈరోజు అంత సులభం కాదు. అడుగు అడుగున సమాజ సేవ చేసేవాళ్ళని తప్పుగా చూసే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. మహిళగా మీరు ఎన్నో అనుమానాలు, అవమానాలుకి ఎదుర్కొని ఉంటారు, ఎన్నో ఇబ్బందులు కూడా పడి ఉంటారు కదా. ఎందుకు వచ్చానరా ఈ రంగంలోకి అనే పరిస్థితులు మీకు అనిపించిన సందర్భాలు కానీ, అసలు ఓవరాల్ గా మీకు సంతృప్తి
సంతృప్తిగా ఉన్నారా? ఒక మంచి పని చేయాలన్న సంకల్పం వచ్చినప్పుడు మనకు తెలుసు దారిలో అడ్డంకులు కూడా ఉంటాయి, కానీ ఈ అడ్డంకుల్ని మనం అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటే సమాజం ఎంత చక్కగా మనకి సపోర్ట్ ఇస్తుంది అనడానికి ఇక్కడ ఆశ్రమమే ఉదాహరణ. చేతిలో పైసా లేకుండా ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఇప్పుడు మాకు తిండి తిప్పలకి ఇబ్బంది లేదు, రేపనే దానికి చింత లేదు, తిరిగి ఏం చేస్తే బాగుంటుంది ఆశ్రమానికి అని అనేక మంది తల్లులు తండ్రులు పిల్లలు ఆశ్రమం గురించి ఆలోచన చేసేవాళ్ళు ఉన్నారు. మరి తిరిగి ఇంత చక్కటి వాతావరణంలో మనం ఉంటూ సమాజానికి మనం తిరిగి ఎంత చేయాలి, తతోధికంగా చేయాలి కదా. ఈ ఆలోచనతోనే ఇక్కడ పిల్లలు తల్లులు అందరం ముందుకు వెళ్తున్నాం అనమాట. అంటే మీరు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ వాటిని సంతోషంగా మీరు ఫేస్ చేసి సంతృప్తిగా ఉన్నారు, అంతే కదమ్మా? అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభుత్వాల వల్లే కావడం లేదు చెత్త సేకరణ అనేది. మన భారతదేశంలో ఇంటింటి చెత్త అనేది పెద్ద సమస్య. ఎంతో ప్రగతి సాధించామని అనుకున్నప్పటికీ చెత్త సేకరణ నిర్వహణ అలాగే చెత్తని ఉపయుక్తంగా మలచడంలో ఇప్పటికీ మనం అట్టడుగు స్థానంలోనే ఉన్నాం. ఇది ప్రభుత్వాలదే అనే ఒక సైకాలజీ అనండి, లేకపోతే మన ఆలోచన ధోరణి చెత్త విషయంలో మనల్ని ఎప్పటికీ ఇంకా అలాగే అట్టడుగు స్థానంలో ఉంచుతుంది. ఇలాంటి చెత్తని మీరు సేకరించి దాన్ని రీసైకిల్ చేయాలనే ఆలోచన రావడానికి కారణం? మనసున్న ప్రతి వాళ్ళకి అనిపిస్తుంది మనం పర్యావరణాన్ని పాడు చేస్తున్నాం, కానీ వ్యక్తిగతంగా ఒక్కరిగా నేనేం చేయగలను, వాడింది ఎక్కడ పడేయాలి, కొన్ని తడి చెత్త అంటే ఇరువుగా చేసుకుంటాను, పొడి చెత్తను ఏం చేయాలనే బాధ ఉన్నవాళ్ళు చాలా మంది సమాజంలో ఉంటారు. అట్లాంటప్పుడు ప్రభుత్వ ప్రయత్నాలు నిరంతరం కొనసాగితే దీనికి తప్పకుండా సహకరించే వాళ్ళు ఉంటారు. కానీ ఏమవుతుందంటే సంబంధిత అధికారులు కొన్నాళ్ళు చేయడం లేదు, వాళ్ళ ప్రయారిటీ వాళ్ళది ఫోకస్ మారడం వల్ల, లేదు వారు ట్రాన్స్ఫర్ అయిపోవడం వల్ల ఆ ప్రాంతంలో మళ్ళీ ఆ ప్రయత్నాలు వెనకబడుతూ ఉంటాయి. అలా కాకుండా ప్రతి ప్రాంతంలో ఎప్పుడైతే మనలో చైతన్యం వస్తుందో, మన వల్ల వ్యర్థాలు ఏదైతే ఉత్పత్తి అవుతున్నాయో ఆ వ్యర్థాలని భూమి మీద పడేయకుండా సద్వినియోగం చేసే బాధ్యత నాది, ఇది నా కర్తవ్యం అని ప్రతి వాళ్ళలో మనకి రావాలి. ఇది వచ్చేటట్లు ప్రభుత్వాలు మనల్ని సంసిద్ధులను చేయాలి. అంతేగాని మన చెత్తంతా తీసుకువెళ్లి ఒక స్వచ్ఛ భారత్ పన్నులు కట్టేస్తున్నాం కదా, ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ చేస్తారు లేదు అధికారులు చేస్తారు అనుకునే భావన మనలో ముందుగా పోవాలి. దీనికోసము మనం ఇక్కడ నిరంతరం అవగాహన కల్పించుకుంటూ అనేక ప్రయత్నాలు చేస్తూ పొడి చెత్తని తడి చెత్తని వేరు చేయించడం మొదలుపెట్టాం. అలాగా 2 కాలనీల్లో ఎప్పుడైతే మొదలెట్టామో దానికి ఆ పొడి చెత్తని ఏం చేయాలో సంసిద్ధత లేక స్థానిక ప్రభుత్వాలు దాన్ని వదిలేయడం వల్ల అప్పుడు అందరం అనుకున్నాం మనం అందరం ఇళ్లలో వేరు చేస్తున్నామే, దీన్ని వీళ్ళు మళ్ళీ మన కళ్ళ ముందే కలిపేసి అక్కడ పడేస్తున్నారు, మళ్ళీ కాల్ చేస్తున్నారు, చెరువులు ముంచేస్తున్నారు. ఇలా కాదు కదా, మనం కనీసం మనం వేరు చేసుకున్నదంతా మనం ఒక చోట వేసి ఆ ఒక చోట అనేది ఎక్కడ వేసినా ఎవరికైనా అభ్యంతరం ఉంటుంది. ఏమిటి సేఫెస్ట్ ప్లేస్ అంటే ఆశ్రమంలోకి వచ్చి ఎవరు ప్రశ్నించరు కాబట్టి అది కొద్దిగా రిస్క్ తో కూడిన పని అయినప్పటికీ అధికారులకి కూడా తెలియజేశాము, ఇక్కడ మేము ఈ పని చేయబోతున్నామండి, ఇది పర్యావరణ హితంగా చేయబోతున్నాం, దీనికి అనుమతులు కూడా ఇవ్వండి అని పెట్టాం. కానీ ఇంతవరకు అనుమతి రాలేదు, కానీ చేస్తున్నది మంచి పని కదా ముందుకు వెళ్దాం అనుకుంటూ దీనికి ముందుకు వెళ్ళాం. ఈ మధ్య కాలంలో ఇక్కడ ఒక భూమి కూడా తీసుకొని అక్కడ ప్రత్యేకమైన రీసైక్లింగ్ యూనిట్ పెట్టడానికి దాన్ని ఇండస్ట్రియల్ ల్యాండ్ గా కూడా మార్చుకోవడం జరిగింది. అందాక ముందు అలవాటు పడిన కొంతమంది ఇప్పుడు కొత్తగా అలవాటు చేసుకుంటున్న వాళ్ళు ఇలాగా వేల మంది ఈ వేస్ట్ ని ఇప్పుడు సెగ్రిగేట్ చేస్తున్నారు. పార్వతీపురమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఈ పని మొదలైంది. మొదట్లో దీన్ని ఎలా చేయాలి, ఎక్కడ అమ్మాలి, ఇబ్బందులు ఉండేవి, తెలియదు. ప్రయత్నం చేస్తూ పోతే మరి సంకల్పం ఏమిటో కొనుక్కునే వాళ్ళు బయట నుంచి రావడం మొదలెట్టారు, చెత్త కొనుక్కొని వెళ్తున్నారు. ఇప్పుడు దానివల్ల మనకి నిరంతరం ఆదాయం వస్తూనే ఉంది. రోజుకి ఎంత చెత్త సేకరణ చేస్తున్నారు, ఎంత ప్రాసెసింగ్ చేస్తున్నారు? మనం ప్రాసెస్ చేస్తున్నది ఇక్కడ తక్కువ, 11 క్వింటాల నుంచి 12 క్వింటాల వరకు రోజు చెత్తని అయితే సేకరిస్తున్నాం. దీంట్లో కొంత తడి చెత్త, కొబ్బరి బోండాలు అలాంటివి ఈ మధ్య మొదలెట్టాము. ఇది కూడా కలిపితే 3.5 టన్నుల వరకు వెళ్తున్నాం అనమాట. యావరేజ్ ఒక నెలలో చూస్తే 35 టన్నుల వరకు నెలలో చేసినాం. కానీ ఈ మే నెల నుండి దీన్ని దాదాపు 90 టన్నులు చేయాలనేది, 3 రెట్లు పెంచాలనే సంకల్పంతో ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాం. చెత్త నుంచి సంపద సృష్టిస్తున్నారు, దాదాపుగా నెలకి ఎంత సృష్టిస్తున్నారు? అంటే మనం అమ్మేది చాలా తక్కువ రేటుకి అమ్ముతున్నాం కాబట్టి 60,000 నుంచి 85,000-90,000 వరకు ఒక నెలలో కొన్ని రకాలు అమ్ముడు పోవు, ఒక నెలలో ఎక్కువ అమ్ముడు పోతాయి. కాబట్టి ఆన్ యావరేజ్ 85,000-90,000 వరకు చేస్తాం. ఈ ప్రాసెసింగ్ కోసం మీరు యంత్రాలు ఏమేమి తీసుకొచ్చారు, అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఈ యంత్రాలు మొదట చిన్నది కంప్రెస్డ్ మడ్ బ్రిక్స్ చేసే ఒక యంత్రం తీసుకొచ్చాము. దాన్ని మన మిత్రులు ఒకరు శ్రీనివాస్ గారని వారు అది ఆశ్రమానికి ఇచ్చారు. అలాగే ఈ చెత్త సేకరణ కోసం ఒక బండి తీసుకున్నాం, శరవణ్ గారు మిత్రులు వారు దాన్ని అందజేశారు. అలాగే ఒకటి బేళ్లు మొదటితో గోనెలో వేసి తొక్కి కాళ్ళతో చిన్నప్పుడు పత్తి బోరేలు ఎలా తొక్కుకునేవాళ్ళం అలా చేసేవాళ్ళం. అది కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఎక్కువ కంప్రెస్ చేస్తే బాగుంటుంది అన్నప్పుడు హైడ్రాలిక్ ప్రెస్ తీసుకొచ్చాము. హైడ్రాలిక్ ప్రెస్ తో ఇప్పుడు చిన్న బేళ్లు అవుతాయి. ఈ హైడ్రాలిక్ ప్రెస్
కెపాసిటీ తక్కువ. ఒక 20 నుంచి 40 కేజీల బేళ్లు మాత్రమే చేయగలం. అంతకంటే పెద్ద బేళ్లు చేయలేము, చేసినా మేము ఎత్తలేము. కాబట్టి చిన్న బేళ్లు, చిన్న కంప్రెసర్ ఉంది. దానికి తోడు ఈ బాటిల్స్ ఫ్లేక్స్ గా చేసే షెడింగ్ మెషిన్ ఉంది. అలాగే గ్లాస్ ని బ్రేక్ చేసే కలర్స్ గా చేసే ఒక మెషిన్ ఉంది. అలాగే ఏదైతే థర్మోకోల్, చాలా చోట్ల అది వేస్ట్ గా పడేస్తాం. ప్యాకేజింగ్ మెటీరియల్ గా ఎక్కడ చూసినా థర్మోకోల్ వాడుతున్నాం. ఈ మెటీరియల్ ఏమవుతుందంటే రీసైకిల్ చేయడం చాలా కష్టం అవుతుంది. దాని వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది, దాన్ని కంప్రెస్ చేస్తే ఎంతో కాదు. అందుకోసం మోస్ట్ నెగ్లెక్టెడ్ ఏరియాస్ లో థర్మోకోల్ ఒకటి, బేక్లైట్ ఒకటి. మన కుక్కర్స్ తాలూకా హ్యాండిల్స్, ప్యాన్స్ తాలూకా హ్యాండిల్స్ ఉంటాయి. అది వేడి చేసినా వేడవవు, అంటే కరగవు, అవి భూమిలో కలవు, పగలవు. వీటితో ఎవరు కూడా ఈ హ్యాండిల్స్ ఇవి ఊరికే పడేస్తారు. మనం ఎదురు తిరిగి మీరు ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఇచ్చినా కూడా అవి తీసుకువెళ్ళరు. సో ఇది మెల్టింగ్ పాయింట్ రీచ్ అవ్వడము కొన్ని పీవీసీలు, అలాగే బేక్ లైట్లు, థర్మోకోలు అసలు మొండివి అనమాట. వీటిని